స్వామివారు గత 500 సంవత్సరాల క్రితం రెడ్డిరాజుల పరిపాలన స్వామివారు కలిశారు. అప్పటి నుంచి కూడా స్వయంభూ క్షేత్రంగా ఖమ్మం పట్టణంలో ఎక్కడా లేని విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఆలయం 2001 నుండి దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకున్న తర్వాత ధర్మకర్తల మండలి వారు ఏర్పడి అప్పటి నుంచి కూడా భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని అధిక సంఖ్యలో స్వామివారికి అభిషేకాలు, నిత్యాహారతులు, కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నవి. మరియు ఆలయంలో ప్రతి నెల శుద్ధ షష్ఠి రోజు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు మాస శివరాత్రి రోజు శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవము, తదుపరి అన్నదాన కార్యక్రమం జరపడుతుంది. ఈ కార్తీక మాసం పర్వదినాల్లో ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుండి కూడా స్వామివారికి విశేషంగా ఏకావార రుద్రాభిషేకములు మరియు లఘు అభిషేకంలో ప్రతి సోమవారం భక్తుల రద్దీ దృష్ట్యా కూడా భక్తులందరికీ కూడా దర్శనం కావాలని చెప్పి లఘు అభిషేకాలు ఏర్పాటు చేశాము. మరియు సాయంకాలం రాత్రి 8 గంటలకు ఏకాదశ హారతులు నీరాజన మంత్రపుష్పం ఉంటుంది. ప్రతి సోమవారం స్వామివారికి 8:30 పల్లకి సేవ, తదుపరి 9 గంటలకు ఏకాదశ హారతులు నీరాజన మంత్రపుష్పం ఉంటుంది. మరియు మాస శివరాత్రి రోజు లక్ష బిల్వార్చన, మహన్యాసపుర ఏకాదశ రుద్రాభిషేకము, తదుపరి సాయంకాలం 7 గంటల రుద్రహోమం, తదుపరి కళ్యాణ మహోత్సవం జరపడుతుంది. మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్ర రోజు స్వామివారికి విశేషంగా ప్రదోషకాలంలో సహస్రనామార్చన, నీరాజన మంత్రపుష్పం ఉంటుంది. మరియు గౌరీ పాడ్యమి రోజు మహావైభవంగా మహిళా భక్తులదే సామూహిక కుంకుమార్చనలు, మహా అన్నదాన కార్యక్రమం జరపడుతుంది. దాదాపు ఒక 20,000 మంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. మహిళా భక్తులు మినిమం ఒక 4,000 నుంచి 5,000 మంది మహిళలు కుంకుమార్చనకు పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క స్వయంభూ క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్ర కాగలరు. మరియు మాస శివరాత్రి తదుపరి తెల్లవారి స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది. మహావైభవంగా మహిళా భక్తుల కోలాటాల మధ్య అర్చకుల దేవాదాయ శాఖ నిర్వహణాధికారి ఆధ్వర్యంలో మరియు భక్త మండలి సభ్యుల ఆధ్వర్యంలో మహావైభవంగా ఊరేగింపు జరుగుతుంది. ప్రతి ఒక్క రోజు కూడా ప్రతిరోజు విశేషమైనటువంటి అభిషేకాల కార్యక్రమం జరుగుతాయి. ఈ ఆలయంలో ఖమ్మం పట్టణంలో ఉన్న భక్తులే కాకుండా వివిధ ఊర్ల నుంచి కూడా, హైదరాబాద్ కానీ ఇతర ఊర్ల నుంచి కూడా స్వామివారి దర్శనానికి భక్తులు వస్తున్నారు వేలాది మందిగా. ప్రతి ఒక్కరు కూడా ఇక స్వయంభూ క్షేత్రాన్ని ధరించి స్వామి అనుగ్రహానికి పాత్ర కాగలరు. స్వయంభూ క్షేత్రం శ్రీ గుంటుమల్లేశ్వరం దేవస్థానం, అర్చకులు దామలూరి కృష్ణ శర్మ. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర 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 నమ సోమాయ రుద్రాయ నమ తామ్రాయ చరుణాయ నమ శంఖాయ వసుదే శుక్రాయ భీమాయ నమగ్రే దూరే వదాయ వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోపవే చ నమ శంకరాయ మహేశ్వరాయ నమ శివాయ చ శివతరాయ చ. హర హర నమో పార్వతీపదే హర హర మహాదేవ హర. ప్రతి ఒక్కరు ఈ యొక్క స్వయంభూ క్షేత్రాన్ని దర్శించి ఆ యొక్క బోలాశంకర అనుగ్రహానికి పాత్రలు కాగలరు. ఓం నమ శివాయ శివాయ గురవే నమః.